వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మన యూట్యూబ్ ఛానల్లో ఇది 4th వీడియో ఫ్రెండ్స్, జావా ట్యూటోరియల్లో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్. So it is a software and act as an interface between user and computer hardware components like mouse, keyboards, monitor, so etc. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇది కూడా ఒక సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కూడా ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్. సో ఇది ఎలా అంటే మనకు మన కంప్యూటర్ అంటే యూజర్ అంటే ఎవరు, హ్యూమన్ బీయింగ్స్. సో యూజర్ అంటే యూజర్స్కి, మరియు కంప్యూటర్ హార్డ్వేర్ అంటే కీబోర్డ్, మౌస్, కి ఇంటర్ఫేస్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనం ఏంటంటే మనం కీబోర్డ్లో ఎంటర్ అనేది చేస్తాం, కీస్ అనేది. సో మౌస్ కర్సర్ అనేది ప్లే చేస్తాం. సో మనకు డిస్ప్లేలో ఏం కనిపిస్తుంది, ఒక సాఫ్ట్వేర్ అనే అప్లికేషన్ ఉంటాయి కదా. సో మనం డిస్ప్లే అనేది చూడగలుగుతున్నాం, ప్రోగ్రామ్స్ రాయగలుగుతున్నాం. సో ఈ మనకు నార్మల్గా మనం ఇన్స్టాల్ చేసుకుంటాం కదా. సో కంప్యూటర్లో సాఫ్ట్వేర్ అప్లికేషన్ అయితే సో ఇప్పుడు విండోస్ అనేది మీరు వినే ఉంటారు చాలాసార్లు, విండోస్ ఓఎస్ అని. సో మనకి విండోస్ అనేది ఏంటంటే అది కూడా ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్. సో అది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్. మనకి ఏంటంటే ఇంటర్ఫేస్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ద్వారానే మనం కంప్యూటర్లో ఉన్న మిగతా సాఫ్ట్వేర్ అప్లికేషన్ని యాక్సెస్ చేయడం, మేనేజ్ చేయడం అనేది చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనం కింద చూసుకోవచ్చు, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. సో మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని ఏంటంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ అని కూడా అంటాం. సో బై యూజింగ్ దిస్ సాఫ్ట్వేర్ వీ కెన్ యాక్సెస్ అదర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ టూల్స్. మనకు మన సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారానే మనం కంప్యూటర్లో ఉన్న మిగతా సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయగలుగుతాం, చూడగలుగుతాం. సో ఒకసారి అజ్యూమ్ చేసుకోండి, ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే మనము అసలు ఏం చేయలేం, బ్లాంక్గా ఉంటుంది డిస్ప్లే. సో మనకి కనిపించేది అంతా యూజర్ ఇంటర్ఫేస్ అంతా ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారానే కనిపిస్తుంది. ఇదంతా ఆపరేటింగ్ సిస్టమ్ అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్. ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఓకే, సో అండ్ మేనేజెస్ ఆల్ అదర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇన్ ద కంప్యూటర్. సో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అన్ని మన కంప్యూటర్లో ఉన్న వేరే సాఫ్ట్వేర్ అప్లికేషన్ మెయింటైన్ చేయడానికి, సో మళ్ళీ కొన్ని ప్రోగ్రామ్స్ మెయింటైన్ చేయడానికి కంప్యూటర్లో కంపల్సరీ యూజ్ అవుతుంది. అండ్ ద ఫాలోయింగ్ ఆర్ ద సమ్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో ఫ్రెండ్స్, మనకు కొన్ని టైప్స్ ఆఫ్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్లో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. సో మనకి పాపులర్గా అయితే విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ వినే ఉంటారు మీరు, విండోస్ అని. సో ఇది మనకు అనేది కొంచెం పాపులర్, విండోస్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విండోస్ అంటే మన నార్మల్ ల్యాప్టాప్స్ వాడతారు. మ్యాక్ ఓఎస్ అనేది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ప్లస్. సో ఇది వచ్చేసి మెయిన్గా యాపిల్ ల్యాప్టాప్స్ అని ఉంటాయి. యాపిల్, సో మీకు యాపిల్ తెలిసే ఉంటుంది, మ్యాక్ అంట. సో మ్యాక్ ల్యాప్టాప్స్కి మ్యాక్ ఓఎస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ వాడతారు. మనం నార్మల్ డెల్, లెనోవో, సో ఇలాంటి నార్మల్ ల్యాప్టాప్స్కి అయితే విండోస్ అని వాడతాం. సో నెక్స్ట్ వచ్చేసి ఆండ్రాయిడ్ ఫ్రెండ్స్. ఈ ఆండ్రాయిడ్ అనేది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఇది మ్యాక్సిమం మనం మెనీ టైమ్స్ మీరు మొబైల్లో చూసే ఉంటారు, మొబైల్లో వాడతారు ఈ ఆండ్రాయిడ్ అనే ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి ఉబుంటు అనేది కూడా ఒక ఆపరేటింగ్. నెక్స్ట్ వచ్చేసి లైనాక్స్, యునెక్స్ అనేది ఒక ఆపరేటింగ్. ఇది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఉంటుంది ఈ లైనక్స్లో మనకు. సో ఇది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది విండోస్ లోగో, సో ఇది మ్యాక్ ఓఎస్, ఇది లైనక్స్, ఇది వచ్చేసి ఉబుంటు, ఇది వచ్చేసి ఆండ్రాయిడ్. సో ఫ్రెండ్స్, నేను మీకైతే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి అనేది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మనం నెక్స్ట్ వీడియోలో అయితే మనం వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. సో జావాకి అయితే స్టార్ట్ అయిపోదాం మనం. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ రిలేటెడ్ వీడియోస్.